హాయ్ బ్రో. హాయ్ బ్రో చెప్పు. రేపు మన కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది. అయితే మన కన్నప్ప సినిమా గురించి మొత్తం బయట అంతా నెగిటివ్ నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? నెగిటివ్ అంటే ఏం లేదబ్బా, కొన్ని చిన్న చిన్న ఇష్యూలు మాట్లాడి చిన్న కాంట్రవర్సీలో వాటి వల్ల నెగిటివ్ ఉంది. కానీ నేను ఇండస్ట్రీ పర్సన్ని ఫ్యాక్ట్లీ మాట్లాడుకోవాలనుకుంటే స్ట్రైట్ గా ఫస్ట్ ఏ సినిమాకి వెళ్ళినా క్లీన్ మైండ్ తో పోవాలి. నీకు సినిమా స్క్రీన్ ప్లే ఎట్లుంది, కథ ఎట్లుంది, విజువల్స్ ఎట్లున్నాయి. స్టార్టింగ్ నుంచి ట్రోల్స్ ఇచ్చారు, బాగానే ఉంది. గ్లిమ్స్ లో ట్రోల్ చేసినాం, శివయ్య అన్నారు, ఏదేదో అన్నారు, బాగానే ఉంది ఆడ వరకు. మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది, విజువల్స్ ఎట్లున్నాయి, పొన్ను చూసినావు ఎట్లున్నాయి, బాగున్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లుంది, క్యారెక్టర్స్ ఎట్లా ఎవాల్వ్ చేసారు, గ్రాఫిక్స్ అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకేం ప్రాబ్లం నీకు సినిమా చూడు? నీకు ఏదైనా సినిమా చూస్తే క్లీన్ మైండ్తో చూడు, లేకపోతే చూడకు, అవసరం లేదు. నువ్వు చూడకపోతే పెద్ద ఫరక్ కూడా ఏం రాదు. క్లీన్ మైండ్తో చూస్తే సినిమా చూడు, ఉత్తపుణ్యాన్ని సినిమా చూడకుండా ఇష్టం వచ్చిన అయితే వాగకు నువ్వు. ఇది ఒకటైతే భయ నేను చెప్పేది. అంటే మీరు సినిమా హీరో మంచిగా లేదని అనుకుంటున్నారా, లేకపోతే సినిమానే మంచిగా లేదని మీరు ఏ రకంగా చెప్పాలనుకుంటారు? అట్లేం లేదు భయ్య. ఇప్పుడు ₹1 పెట్టి సినిమా తీసినావు అనుకో, సినిమా మంచిగా ఉంటే ఆడుతుంది, లేదంటే ఆడదు. 100 కోట్లు పెట్టా సేమ్ మ్యాటర్. నువ్వు హీరోని చూసైతే పోతలేవు కదా. సరే ప్రభాస్ ఫ్యాన్ ఎవరైతే సింపుల్ గా అదే, నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అయితే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి బో సినిమాని క్లీన్ గా చూడు, ప్రభాస్ కోసం అని కాదు. ఇప్పుడు సలార్ పోయి నువ్వు నచ్చితే చూస్తావు, సలార్లో స్క్రీన్ ప్లే పోతున్నావు చూస్తావా? ఇది కూడా అంతే, సినిమా ఎట్లుందో చూడు, నిజంగా నీకు నచ్చితే చూడు, లేదంటే వదిలేసే, మధ్యలో వదిలేసి వచ్చే, పెద్ద ఫరక్ పడదు. కానీ సినిమా పూర్తిగా చూడకుండా మాత్రం మాట్లాడదు. సింపుల్ ఇదే చెప్తాను నేను. సినిమా హిట్ అయితే గట్టిగా నమ్ముతారు మీరు? అన్ని ఆస్పెక్ట్స్ ఇప్పుడు అయితే బాగున్నాయి భయ్య. క్లీన్ గా చూస్తే సినిమా అదే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయితే 3 గంటలు ప్రాపర్ నడుస్తుంది. డన్, అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం. హలో. అయితే రేపు మన మంచు విష్ణు అనేది కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, కన్నప్ప అని చెప్పేసి. ఆ సినిమాలో దాంట్లో చాలా పెద్ద పెద్ద హీరోలు అండ్ మన ప్రభాస్ అన్న కూడా మొత్తం పాన్ ఇండియా హీరోలు అందరు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఆ సినిమా మీద బయట కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఆ సినిమా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆ నెగిటివిటీ ఈ మూవీతో పోతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పోవాలని అనుకుంటున్నాను. బట్ ఎంతమంది ఉన్నా సరే నేను ప్రభాస్ కోసం వెళ్దాం మూవీకి అని అనుకుంటున్నాను. బికాస్ ప్రభాస్ ఈజ్ ఏ వైబ్, రైట్? అందుకనే. సో ఓకే, అఫ్ కోర్స్ ప్రభాస్ సెకండ్ పార్ట్లో వస్తారేమో, బట్ మూవీ అంతా చూస్తాము. ఈసారి విష్ణు కోసం కూడా చూద్దాం అనుకుంటున్నాను. 200 కోట్లు వస్తాయంటారు? అఫ్ కోర్స్ ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ మై క్యూటీ కాజల్ కూడా ఉన్నారు కదా, కాజల్ కోసం కూడా వెళ్తాం. ఓకే, ఆ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది అని చెప్పి మీరు అనుకుంటారు? అవును, పక్కా. పక్కా. నెగిటివిటీ మొత్తం బయట వెళ్ళిపోతుంది అంటారు? ఈసారి నెగిటివిటీ అంతా పోయి విష్ణు గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. చూడాలి ఇంకా మూవీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. బట్ తను ఇంతకు ముందు డి తర్వాత కొంచెం డిఫరెంట్ రోల్ ప్లే చేసి ఉండే కదా, లైక్ ఆ కన్నప్ప అదంతా కొంచెం డివోషనల్ గా అలా ఉండింది కదా. ఎక్స్పెక్ట్ చేయొచ్చు విష్ణు దగ్గర నుంచి. ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అబ్బా. బట్ చాలా మంది తనని నెగిటివిటీ చేస్తున్నారేమో, నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాము. బట్ ఆల్ ది బెస్ట్ టు విష్ణు మంచు. థ్యాంక్ యూ మేడం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, రేపు కన్నప్ప సినిమా ఉంది, మన మంచు విష్ణు గారి కొత్త సినిమా కన్నప్ప సినిమా. అవును, ఇప్పుడు ఆ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఆ సినిమా గురించి మీకు ఎంతవరకు తెలుసు? సినిమా గురించి ఏంటంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో మూవీ గురించి. ఏంటంటే అందులో మల్టీ యాక్టర్స్ ఉన్నారు కదా, అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. సో ఐ ఫీల్ ఏంటంటే మూవీ అనేది చాలా బెటర్ గా ఉంటది అనుకుంటున్నా. దాంట్లో పాన్ ఇండియా హీరోస్ ఉన్నారు, చాలా మంది తమిళ్, కన్నడ, మలయాళం అందరు మొత్తం కలెక్ట్ చేసాడు. దాంట్లో ప్రభాస్ కూడా ఉన్నాడు, మన పాన్ ఇండియా స్టార్. ఆయన గురించి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఎమ్ ప్రభాస్ కి బిగ్ ఫ్యాన్ బ్రో. నేను అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిందే కాబట్టి. ఆల్మోస్ట్ ప్రభాస్ కోసమైనా మూవీ హిట్ అవుతుంది బ్రో. ఇప్పుడు ఆ సినిమాకి 200 కోట్లు మన మంచు విష్ణు గారు పెట్టారు, అది కలెక్ట్ చేస్తారంటారా? కలెక్ట్ చేయొచ్చు బ్రో, దాని ఏముంది. అందులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు కదా బ్రో, దాని వల్లనే కలెక్ట్ అవుతుంది మొత్తం. ఓకే, ఈ సినిమా మీద ఒక చిన్న మీ రివ్యూ ఏమంటారు మీరు? రివ్యూ అంటే మూవీ రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీ చూసి చెప్పగలిగితే ఏదైనా. బట్ ఐ విల్ ఎక్స్పెక్టేషన్స్ మోర్ బ్రో మూవీ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రేపు సినిమా రిలీజ్ ఉంది కదా, మన మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది రేపు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా సినిమా పోదామని అనుకుంటున్నా. స్టోరీ వచ్చేసి అది పాత స్టోరీ, ఆల్రెడీ తీశారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మనం ఇప్పుడు పోయాల్సింది విజువల్స్ కోసం. నేనైతే ఎస్పెషల్లీ ప్రభాస్ కోసమే పోతా అన్న ఈ సినిమాకి, ఎందుకంటే డైహార్డ్ ఫ్యాన్ నేను ప్రభాస్ అన్నకు. తప్పకుండా నేను ప్రభాస్ అన్న కోసమే పోతా. 100% సినిమా అయితే హిట్ అవుతుంది. ఏదో నెగిటివ్ గా బయట ట్రోల్ చేస్తున్నారు కానీ అదంతా వట్టి ముచ్చట్లు. 100% సినిమా హిట్ అవుతుంది. నేను అయితే మెయిన్ గా ప్రభాస్ అన్న కోసం రాజమౌళి, మణిరత్నం అసలు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి నేను 100% ఆ సినిమా పోదామని అనుకుంటానా. తప్పకుండా అన్న హిట్ అవుతుంది, దాంట్లో డోకా లేదు. మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇలాంటి మీడియాని పట్టుకొని
అంతే తప్పితే అందులో సినిమా ఎటువంటి డౌట్ లేదు, పక్క పెట్టిన దానికంటే డబుల్ ట్రిపుల్ అమౌంట్ వస్తది, దాంట్లో డోకే లేదు. హాయ్ బ్రో. అయితే రేపు మన కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది, మంచు విష్ణు గారిది. సినిమా థియేటర్లో ఒక మంచి అద్భుతమైన సినిమా కన్నప్ప సినిమా రిలీజ్ చేస్తుంటారు రేపు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ సినిమా నడుస్తుంది అంటురా, నడవదు అనుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి ఆ సినిమా మీద? ఖచ్చితంగా నడుస్తుంది బ్రో, ఎందుకంటే డివోషనల్ మూవీ అండ్ దాంట్లో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సో ప్రభాస్ అండ్ కానీ మోహన్ బాబు గారు కానీ వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు కానీ కంపల్సరీ బాగా నడుస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ డివోషనల్ మూవీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు 200 కోట్లు పెట్టి మన మంచు విష్ణు గారు సినిమా ఇస్తారు, అంటే 200 కోట్లు క్రాస్ అవ్వచ్చు. అది ఆ 200 కోట్లు కలెక్ట్ చేస్తున్నట్రా ఈ సినిమా? మేబీ కాకపోవచ్చు, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కింద ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను. Yeah. ఓకే, అంటే ఇది పాన్ ఇండియా సినిమా కదా, అంటే మొత్తం యూఎస్ఏలో కూడా అన్ని నడుస్తూ ఉంది, మొత్తం అన్ని అయిపోయినాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఉన్నాడు. ప్రభాస్ మీద మీ అభిప్రాయం ఏంటిది? ప్రభాస్ గురించి అభిప్రాయాలు చెప్పడం కదా గ్రేట్, అంతకంటే పెద్ద యాక్టర్, పాన్ ఇండియా యాక్టర్ ఉన్నారు. సో అతని గురించి చెప్పడానికి ఇంకేముంటది అన్న. ఖచ్చితంగా సినిమా ప్రభాస్ని చూడడానికి కూడా వెళ్తారు చాలా మంది. సో ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే ఆడుతుంది. అండ్ ఏ సినిమా అయినా అన్న కంటెంట్ ఉండాలి. ఫస్ట్ కంటెంట్ ఉందని అంటే దాన్ని మనం నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, నేను ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఎక్కడికి వెళ్ళాలో అది అక్కడే వెళ్ళి రీచ్ అవుతుంది. యా హాయ్ బ్రో. హాయ్. అది రేపు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది కదా 27కి. ఆ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? మన మంచి విషయం 200 కోట్లు పెట్టి ఒక సినిమా, మంచి సినిమా ఇస్తారు ఒక జనాల కోసం, దానిపైన మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? నా అభిప్రాయం అంటే ఆయన అంత కష్టపడి పెడుతున్నారు, ఆయనే అన్నారు అంటే 200 కోట్లు ఎవరు పెట్టలేరు, ఆయన ఆయనకే పెట్టుకున్నారు అనేసి. నేనైతే నా పర్సనల్గా అయితే సినిమాకి వెళ్ళేది అయితే ప్రభాస్ కోసమే, ప్రభాస్ కోసమే అంతే. ఆయన చూసి ఇంక తెలిసిందే కదా, ఆయన చూసి అయితే ఏం కాదు, మామూలు ప్రభాస్ కోసం సినిమా అయితే మేబీ స్టోరీ బాగుందని టాక్ వచ్చింది, మేబీ బాగుండొచ్చు సినిమా. రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూసి ఆ స్టోరీ ఎలా ఉంటుందో మనకు తెలియాలి. అంటే ఒకటి ప్రభాస్ కోసమే వెళ్తా అని మీరు అంటున్నారు? నేనైతే అదే కన్ఫర్మ్, ప్రభాస్ కి డైరెక్ట్ ఫ్యాన్ అండి, పక్కా డైహార్డ్ ఫ్యాన్ ప్రభాస్ కి. హాయ్ అన్న, నమస్తే అన్న. రేపు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది, మన మంచు విష్ణు గారు 200 కోట్లు పెట్టి ఒక సినిమా, మంచి అద్భుతమైన సినిమా ఇస్తారు, పాన్ ఇండియా లెవెల్లో ఇస్తాడు, అందరు పెద్ద పెద్ద యాక్టర్లు పెట్టిండు, దాంట్లో మన పాన్ ఇండియా మన తెలుగు స్టార్ ప్రభాస్ కూడా పెట్టిండు. ఆ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సినిమా చాలా బాగుండొచ్చు. ఇంతకుముందు కృష్ణరాజు గారు తీశారు, కృష్ణరాజు గారు తీసింది బాగుంది, చాలా బాగుంది. అది ఒక హిందూ దేవుళ్ళకి సంబంధించిన చరిత్ర కాబట్టి సినిమా బాగుండొచ్చు, హిందూ అభిమానులు అందరూ చూడొచ్చు. అట్లాగే ప్రభాస్ గారి అభిమానులు, మరి మోహన్ లాల్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ కూడా చాలా బాగుంది, సినిమా బాగుంటుందని అనుకుంటాను. సార్ ఇప్పుడు 200 కోట్లు ఏమో పెట్టి సినిమా చేస్తున్నాడు, ఆ 200 కోట్లు కలెక్ట్ చేస్తున్నట్టు ఈ సినిమా చేస్తుంది, ఎందుకు చేయదు? ఇప్పుడు మామూలు సినిమాలు కూడా 100 కోట్లు దాటుతుంటే, ఇంత పెద్ద చరిత్ర, ఇంత పెద్ద భక్తి సినిమా, ఇంత ముందు వచ్చిన సినిమా, ఇది మన చరిత్ర, మన దగ్గర జరిగినటువంటి చరిత్ర కాబట్టి మన అభిమానులు ఎట్లయినా మన సినిమాని చూస్తారు, ఆదరిస్తారు, వస్తుంది, డబ్బులు వస్తాయి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. రేపు మన మంచు విష్ణుది కొత్త సినిమా నడుస్తుంది, కొత్త సినిమా వస్తుంది కన్నప్ప అని చెప్పేసి ట్రైలర్ లా, ఆ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ హిట్ అవుతుంది, మంచి కనెక్షన్ బాగా అవుతుంది, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 100%. ప్రభాస్ గారి ఫ్యాన్ మనం సపోర్ట్ చేయకపోతే ఎలా బ్రో? 100% సపోర్ట్ ఉంది మనకి. అంటే ప్రభాస్ కోసం పోతా అంటున్నావు, మంచి విష్ణు అన్న కోసం పోతా అంటున్నావు? ఈ దీంట్లో మెయిన్ రీజన్ అయితే ప్రభాస్ ఫ్యాన్, ప్లస్ ఈ స్టోరీ కూడా బాగా అనిపించింది, మ్యూజిక్ మంచిగానే అనిపించింది. 100% ఫస్ట్ షో వెళ్ళాలి కంపల్సరీ, తగ్గదే లేదు. అంటే మన మంచు విష్ణు అన్న 200 కోట్లు పెట్టి సినిమా ఇస్తాడు, ఆ 200 కోట్లు తీసుకుని మళ్ళీ వస్తాయంట? 100% డబల్ ట్రిబల్ వస్తాయి చూడండి, 100% షూర్, డామ్ షూర్, 100% రైట్. ప్రభాస్ ఫ్యాన్సే చాలు, స్టోరీ ఎట్లయినా ఉండండి, ప్రభాస్ ఫ్యాన్సే 100% రికవర్ చేస్తారు, 200% రికవర్ చేస్తారు అంతే. ఓకే, థ్యాంక్ యూ.